ఇదంతా తలగబట్టి ఆపమండలు తీసుకొని డబ్బా డబ్బి ఇదంతా రాలగొడుతున్నాను. ఆ పైపు లైన్ మొత్తం అది ఆచలు ఆడికి అంటుకుని కానీ ఇంకా అది పైపులు అన్నీ ఉడవికిన వేడి కాడికి ఉడవికి తిని పడేసిన. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం తలగబడుతున్నాము. ఈ పొలం అంతా గడ్డి కట్టలు ఇవన్నీ తలగబడ్డాయిరా. ఇక్కడ మన ప్లేస్ ఒక్కటేనా ఇంకా వచ్చారా పైనుంచి వచ్చింది కానీ పైన ఎవ్వరిది ఏం ఖరాబ్ కాలేదు. ఒక గడ్డి మొప్పులు కాలేదు, ఒక మళ్ళీ గడ్డి మొప్పులు తలగబడ్డాయి. తర్వాత అన్నది అందరికీ ఓన్లీ గడ్డి ఒరాల కొంచెం తలగబడుకుంటూనే వచ్చింది కానీ ఖరాబ్ అయింది. నష్టపోయింది అంటే మేము మాత్రం మీదనైతే నాకు తెలిసింది మా ఏరియా ఇక్కడ వరకు ఇంకా అక్కడ ఎక్కడ దాకా పోయింది. మరి అక్కడ ఎవరైనా నష్టమైంది అన్నది ఇంకా తెలియదు నాకైతే. ఇది చూసి నాకైతే గుండె మొత్తం ఆగిపోయినంత పని అయింది. మా సార్కి అయితే ఇంకా ఏమంటారు బీపీ ఎక్కువ అయిపోయింది. ఇంకా సైలెంట్గా చెప్పిన కూర్చుని వైర్లు గీర్లు అన్నీ ఇదంతా ఇంత పెద్ద మంట ఏమాప్తాం. ఇక్కడైతే అక్క వాళ్ళ పొలంలోనైతే పైపులు ఇంకా తీగ కరెంటు వైర్లు స్టార్టరు అన్నీ తగలబడ్డాయి. స్టార్టర్ తగలబడుతుందని ఇట్లా మంట కొట్టి అంతా తగలబడ్డది. ఇదంతా మంటలు అట్టుకులుగా ఎండిపోయిన వాళ్ళకి తగలబడ్డది. ఆనికి ఇదంతా పోయింది. ముఖమంతా కర్రగా అయింది. మంటలు జరిగిన ఇద్దరం కానీ తెలిసిన వాళ్ళకన్నా ఫోన్ చేస్తే అయిపోతుంది. ఫోన్ ఆరా అప్పుడు ఏ మోటార్ ఏడవుతుందో ఏం తగలబడుతుందో అని ఏడ్చుకుంటా దోస్తలేదు. ఏం దోస్తలేదు అసలు ఏం అర్థం కాలేదు. మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదు, అక్కడ ఏం చేయొద్దో అర్థమవుతలేదు. మోటార్లు పెడితే మోటార్లు పోస్తలేవు. మా చేనో మా దరిద్రమో ఎక్కడ ఎవడు పెట్టిండో అది ఎవడు పుణ్యం కట్టుకుండో ఏం కథనో. మనుషులు పెట్టిరా అది ఏమైనా కరెంటుది అయ్యిందా ఎవరైనా బీడి తాగేసిపోయిరా ఎట్లా చేసింది తెలియదు. కానీ నిండనైతే మమ్మల్ని అయితే ₹1,00,000 ముంచుడు మునిగినాం మేమైతే. ఇప్పుడు పంట పెడితే 2 సార్లు మొన్న 2 సార్లు నాటేసినాం, 2 సార్లు పొలం దున్నిచ్చినాం. ₹1,00,000 అప్పు చేసిన, అప్పు కట్టలే. ఇంకా నేను అప్పులు తిరుగుతున్నావు ఇంటికి. ఇప్పుడు ఇంకా అప్పు కట్టుకుందామంటే ఇంక ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 అప్ప. ఇప్పుడు ఇది వేయాలంటే మళ్ళీ ₹1,00,000 కావాలి. నిన్నటి నుంచి మంచిగా అవుతలేమో అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇది మొత్తం కావాలి. ఎంత పెద్ద మంట వస్తే అంత పెద్ద చింత చెట్టు తలగబడుతుందా. ఆ మంట ఏం ఆపుతావు. ఆ చింత చెట్టు ఆ కొమ్మల కాంచి తలగబడ్డది. అంత పెద్ద మంటని ఏం ఆపుతాం. మనకు ఏమైతే మంటతో మనం ఏం చేయలేము. ఏమంటే ఏం చేయలేము. జొర్రినమురా మంటలో జొర్రి ఇట్లా కాదు. ఆ మంటలో జొర్రితేనే ఇదంతా కాలింది. మస్తు మంది మా కొడుకు మా మరిది మస్తు మంది మళ్ళీ మంది లేదని కాదు కానీ ఏం చేయలేకపోయినాం మంటలు. ఇగో ఈ పైపులు మొత్తం వేయించాక ఆ పైపులు గుంజి అటు వేసినాం కానీ ఇగో ఇది ఒక్కడే ఉండప్పుడు వీడు మా బావ కొడుకు ఇద్దరు ఇగో వాళ్ళిద్దరు అవి వైర్లు అవి గుంజేసారు. కానీ ఇక ఈ వైర్ వేయించాలి మొదలు పెడితే ఇగో దిగు దిగు పైకి చింత చెట్టు చూడు అంత పెద్ద మంట ఆడికి లేచింది. తింటాడు ఇక ఈ వైరు మొత్తం మొన్న నాట్ల మీద మేము పంచుకున్నాక ఇక ఈ కొత్త వైరు ఇది మొత్తం కాలిందిరా. ఇక ఇదంతా ఇగో గడ్డ అయిపోయింది. ఇది పనికిరాదు. ఇది వైరు మొత్తం ఇక మొత్తం ముద్ద అయినా ఇది ఒక్క కాడికి మొత్తం. ఇంకా దీంట్లో రాతిండి తేలింది ఒక కాడ మొత్తం చూపిస్తుంది చూడు ఎట్లా ఉందంటే ఇట్లా మంటలు మండి. ఇగో ఈంచెల్లి వేప చెట్టు చూడు ఎంత పెద్ద వేప చెట్టు కూడా ఎట్లా నిలబడిపోయింది. అసలు దర్గా చెట్టు గాలి మస్తు గాలి ఉంది. ఇగో ఎట్లా అయింది చూడరా పనికిరాదు. ఇది ఇట్లా అయిపోయింది. మొత్తం అన్ని పేస్ట్ అయింది. ఇగో మా దర్గా కాడ చెట్టు ఈ చెట్టు పనికిరాదు. దేవుడు ఉండే ఆ దేవుడు కూడా ఏం చేయలేకపోయింది. ఇది ఈ వైరుకు మేము మొత్తం ఈ వైరు కానీ మోటార్ల కానీ ఇగో చూసిన రాగి మొత్తం ఇట్లా అయిపోయింది. ఏం పనికి వస్తుంది. ఇంకా చేత చేస్తే 6 నెలల నాడు పంట వండి మంచిగా బతుకుతారా దేవుడా అనుకుంటాము. ఏం బతుకుతున్నాం. ఇట్లాంటి బతుకులు తీస్తే నవ్వినోని ముంగల బోర్ల పడ్డట్టు మా బతుకు కానీ ఏం సమాధానం లేదు.
ఆడిదాకా 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి చేసిన. ఆ 1,00,000 రూపాయలు వచ్చిపోతూనే ఉండే. ఆయన ఇంటికి నిన్ననే వచ్చిండు. 2 రోజులకి ఇస్తా అన్న. ఆ 1,00,000 రూపాయలు కట్ట ముందుకే ఇప్పుడు 1,00,000 రూపాయల లాస్ అయిపోయింది. ఇంకేం కోరుకుంటాం? వ్యవసాయం చేసి ఏం బతుకుతారు? ఎట్లా బతుకుతారు? పిల్లలు చదివించుకోవాలి. మేము ఇక పంట వండినాడు ముచ్చట వచ్చేది. ఈ పంట వండినాక ఇట్లాంటి చక్కదనం అయింది. ఇంకేం బాగుపడుతున్నాం మేము? ఇది ఇచ్చిపెట్టి తప్పుడేక మళ్ళీ ఇస్తానన్న కష్టపడి చదువుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ ఊర్లో ఉండి వ్యవసాయం చేయాలని అయితే అనిపించలేదు. ఇక బాధపడితే అవుతుంది అంతే. కాల్చేయండి ఇట్లా అయిపోయింది. ఏం చేస్తాం రా? ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మళ్ళీ 1,00,000 రూపాయలు తేవాలి. ఏం చెల్లి నేను ఏం చెయ్యను. ఇప్పుడు ఇది వెయ్యాలంటే 1,00,000 రూపాయలు కావాలి. వాళ్ళ ఇంటి గురించి తెచ్చిన 1,00,000 అప్పు తీర్చాలి. ఏం చేయాలో ఎవరు చూస్తారా? ఎవరు చూసుకోరు. ఏం చేయాలో అర్థం అవుతలేదు. అసలు నాకైతే పిచ్చులు వేస్తున్నాయి. ఏం చూసి ఈ పైకి రావాలన్నా కానీ ఇది మాకు రావాలి. ఏం చెల్లిమలు 6 చెల్లిమలు పెట్టి అంతా ఒక్క ముఖాన మంటలు వేస్తే ఏం ఆగుతాం? ఏం ఆపుతాం? ఏం చేస్తే చేస్తాం? ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది? ఎవరు ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం న్యాయం చేస్తారో ఇక మా వీడియో చూసన్నా మరి ఎవరన్నా ఏమన్నా న్యాయం చేస్తారా చూడాలి. ఇగో మొత్తం నీళ్ళు ఇగో అక్కల బావి దగ్గర అయితే వైర్లు మొత్తం తగలబడిపోయినాయి. ఈ వైర్లకే దగ్గర 1,00,000 రూపాయలు పెట్టుకున్నట్టు అక్క. పైపులకి, వైర్లకి, టాటర్కి అప్పు తెచ్చి పెట్టినట్టు అప్పు తీరక నుంచే తగలబడిపోయింది. ఇగో 7 లక్షలు అయితే నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఒక ముద్ద అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు. వీళ్ళైతే ఏంటంటే పైకి చూస్తాను బాగానే ఉంటుంది, చూస్తాను కానీ లోపల ఎవరు బాగా రాలేకుండే కష్టం చేసుకొని బతుకుదాం దేవుడా అనుకుంటే ఈ గాలి దేవుడు ఇప్పుడు వచ్చి ఎవడో నాకు ఏమైందో తెలియదు. ఇదంతా ఇట్లా అయిపోయింది. ఇంత ఆగంగా కూడా ఇంత పెద్ద వైరు కాక పోనీ ఈ వైర్లు అన్ని కింద ఎందుకు ఇట్లా ఉన్నాయి, పైన కట్టుకోవచ్చు అంటే మేమంతా పంచుకున్నాం. ఇది అందరం మా ఊళ్ళో 4 అన్నదమ్ములు కదా, మొన్ననే పంచుకున్నాం. అందరం పంచుకున్నాక నేను చేసినన్ని రోజులు మాత్రమే ఈ వైరు, నేను ఎన్ని రోజులు వ్యవసాయం చేసి అన్ని రోజులు మాత్రమే నేను చేసిన రోజులు మాత్రం కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. లేకపోతే బందోబస్తు నా సొంతంగా అయితే నేను బందోబస్తు చేసుకొని నేను పైకి నాటుకొని నేను చేసుకునేదాన్ని. ఇట్లా కింద ఎందుకు వదులుకుర్రు అని కూడా అనుకోవచ్చు. కానీ నేను ఇట్లా వదలడానికి కారణం ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు పని చేస్తున్నావు, ఎవరైనా సరే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు రేపిస్తారా మళ్ళీ మనకు ఇస్తారా అయ్యేలా తెలియదు, ఎన్ని రోజులు చేస్తామో తెలియదు అని మేము ఇట్లా చేస్తున్నాం. మనకైతే అది జనాలు చేసిన పాపం ఆ పుణ్యం అనుభవిస్తున్నాం. నేను అర్థమైంది బతుకున్నాగా సచ్చిన పాముతో సమానం అంటే మేమైతే సచ్చిన పాము కన్నా సమానం కన్నా ఘోరం అయిపోయింది. అంటే అక్క వాళ్ళు చూసుకుంటే తగలబడిపోయినాయి. కళ్ళతోటి చూస్తుంటే ఆగే పరిస్థితి లేదు, గాలి వస్తుంది. ఇదైతే తెలుసారా, ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఇక్కడ బండి మీద ఉరికొస్తున్నాం. మేము బండి మీద ఉరికొస్తుంటే బండి మీద దుంకిన ఆపక ముందుకే బండి దుంకిన తెలుసా. మంట లేదు అనేసి ఇక్కడ పెట్టిండు. అప్పటికి నాకు బీపీ ఇట్లా ఏమంటారు షుగర్ ఎక్కువైనట్లే, నాకు బీపీ షుగర్ ఉంది కదా, అవి ఎక్కువ అయినట్లే తిక్క అయ్యిండు. ఇక అతను దిమ్మ తీరు ఒక్కడే అయిపోయింది. ఇక్కడ మేము అక్కడ మంటలు చల్లారుతున్నాం, ఒక్కడే అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ పెట్టిండు. వచ్చి ఆ చెట్టు కింద కూర్చుండు.